హే ఎవ్రీవన్, ఇంకో అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసా. అదేంటంటే ఎలక్ట్రానిక్ కెటిల్. సో ఎలక్ట్రానిక్ కెటిల్ అనేది మనకి ఈ రోజుల్లో నవాడేస్ మనకి చాలా యూజ్ చేస్తున్నారు ఎక్కువగా. మనకి వేడి నీళ్ళు కావాలంటే వేడిగా, కావాలంటే వేడిగా, వామ్గా కావాలంటే అంటే గోరువెచ్చ నీళ్ళు కావాలంటే గోరువెచ్చగా తాగొచ్చమాట ఈ కెటిల్ ఉండడం వల్ల. అండ్ ఇది ఎలా ఉండబోతుందా అనేది, సాలిడ్గా ఉందా, డెలికేట్గా ఉందా అనేది ప్రోడక్ట్ చూసి దాన్ని బట్టి రేట్ రీజనబుల్గా ఉందా లేదంటే ప్రోడక్ట్ బట్టి మనం చూసి మీతో పాటు నేను కూడా చూస్తాను ఎలా ఉంటుందా అనేది. సో లెట్స్ అన్బాక్స్. సో ఓకే, ఇలా ఉంది. నార్మల్గా కెటిల్స్ అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి, బట్ ఇది చూడగానే పెద్దగా ఉంది. ఎందుకంటే లీటర్ అయితే ఎక్కువగా మనకి యూజ్ అవ్వదు, మనకి ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీ అనేది వస్తుంది కదా. అయితే 1.7 లీటర్స్ ఇది వచ్చి 1.7 లీటర్స్ కాబట్టి మనకి ఎక్కువగా స్టోరేజ్ చేసుకోవచ్చు. అంటే 2 లీటర్స్ కంటే కొద్దిగా తక్కువ. ప్రెస్టేజ్, ఈ బ్రాండ్ వచ్చి ప్రెస్టేజ్. అండ్ ఇదేంటంటే ఇక్కడ టీ కూడా ఇచ్చారు, టీ కూడా పెట్టుకోవచ్చు అంట. అంటే మనం వేడి చేసుకోవడానికి ఆల్రెడీ టీ పెట్టుకొని అది చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లో వేసిన తర్వాత మనకి వేడెక్కుతుంది, మనం తాగొచ్చు వేడివేడిగా ఇన్స్టెంట్గా కావాలంటే. అండ్ ఇక్కడ ఎలిగెంట్ స్టైల్ స్టీలింగ్ బాడీ, అంటే స్టీల్ బాడీ, ఎటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ అనేది లేదు, అందుకు ఇది స్టీల్. సో లోపల ఎలా ఉంటుందో అనేది చూద్దాం అది కూడా. సో మనకి క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి ఇలాంటి కప్ అనేది ఇచ్చారంట. సో దాని తర్వాత ఇది ఎలా యూజ్ చేయాలా అవన్నీ మనం చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీచర్స్ ఏంటా అనేది ఒక్కసారి చూద్దాం. ఫీచర్స్ అనేవి ఫస్ట్, అండ్ కన్సోల్డ్ ఎలిమెంట్ మనకి ఇది చూసారు కదా, లోపల అనేది మనకి వాష్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి ఇలా ఇచ్చారు. అండ్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అంట, మనం ఒకవేళ మర్చిపోతే పర్వాలేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్ కట్ ఆఫ్ కాబట్టి అది ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ పవర్ ఇండికేటర్ కూడా ఉంది. ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ ఆన్ అయితే, రెడ్ లైట్ ఆన్ అయితే ఆన్ అయినట్టు. 360 degrees సివిల్ బేస్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇది మెయిన్ బేస్ దీనికి. ఇది ఇక్కడ దీని మీద పెడతారు, ఇదిగోండి చూపిస్తున్నారు కదా, ఇలా ఉంటుంది, దీని మీద పెడతారు, ఇది బేస్. ఓకే, దాని తర్వాత ఇది ఎలా యూజ్ చేయాలనేది ఉంది ఇక్కడ ఉంది. మనకి విదిన్ మినిట్స్లో ఇది మనకి వేడెక్కుతుందంట. ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంది, సింగిల్ టచ్, లుకింగ్ బ్యూటిఫుల్. ఓకే, లిడ్ బాడీ, గ్లామరస్ డిజైన్, ఎలక్ట్రానిక్. ఓకే, లోపల ఎలా ఉందా అనేది, అసలు దీనికి తగినట్టు ఉందా లేదా అనేది, సాలిడ్గా ఉందా, డెలికేట్గా ఉందా, దాన్ని చూద్దాం. ఓకే, ఓకే, మనకి ఇక్కడ వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు, ఇదిగోండి వారంటీ కార్డు. ఓకే,
ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, ఇదిగోండి, ఇది లిడ్. ఇదిగోండి, ఇది లైట్ అనుకుంటా. ఇదిగోండి ఇండికేటర్, రెడ్ లైట్ అని చెప్పారు కదా, ఇది ఇండికేటర్. ఇదిగోండి, ఇది నాబ్. ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది వేసుకోవడానికి. వావ్, చూసారు కదా, జస్ట్ ఒక స్టీల్ మనకి ఈజీగా ఉంది. క్లీనింగ్ కూడా మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. అండ్ ఇది కూడా స్ట్రాంగ్గా ఉంది, స్టెయిన్లెస్ స్టీల్. సో ఇది ఆపరేటింగ్ అన్నమాట. ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ ఉంది, ఆన్ అండ్ ఆఫ్. సో ఇది ఆఫ్, ఇది ఆన్ అన్నమాట. ఇదిగోండి బేస్ ఎలా ఉంది, ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి, 3 స్క్రూస్. ఇది మెయిన్ వైర్ కనెక్షన్, ఇది మాట. ఇక్కడ ఓకే, మనకి ఇక్కడ కింద ప్లాస్టిక్ అనేది ఇచ్చారు ఇక్కడ. అండ్ ఈ హ్యాండిల్ కూడా, ఇక్కడ హోల్స్ ఉన్నాయి. నాజిల్ అంటే వాటర్ మనం వేసుకోగానే ఇది ఇలా ఉంది. సో ఇలా పెట్టి మనం ఈ మెయిన్ బేస్ కదా, ఈ బేస్ అనేది కనెక్షన్ కూడా అంత పెద్దగా ఇవ్వలేదు, చూసారా, చాలా చిన్నగా ఉంది. ఈ వైర్ అనేది మనకి ఎక్కడ ప్లగ్ బోర్డ్స్ దగ్గరలో ఉంటే, టేబుల్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవాలి. లేదంటే మన కిచెన్ దగ్గర మనం ప్లగ్ పాయింట్ దగ్గర పెట్టుకోవచ్చు ఇది. బట్ ఇది లాంగ్ లెంత్ అయితే లేదు, చిన్నగా ఉంది. ఎక్కువ పెద్ద లెంత్ ఉంటే బాగుండేమో. చూసారు కదా, ఇలా ఉంది. సో ఇలా పెట్టి చేయాలి, అంతే, ఈజీ. సో ఫిక్స్ అయిపోయింది ఈ మెయిన్ పార్ట్, ఈ బేస్. సో చూసారు కదా, ఇది మాట మెయిన్ హీటర్. ఇది కనెక్షన్ ప్లగ్ పెట్టిన తర్వాత ఇది హీట్ ఎక్కుతుంది వాటర్ అనేది. వాటర్ వేసి చూద్దాం. సో ఇప్పుడు ఆన్ చేస్తున్నాను ప్లగ్. ఇక్కడ మనం ప్లగ్ ఆన్ చేసుకోవాలి. సో చూసారా, ఇక్కడ లైట్ అనేది ఆన్ అయింది. ఈ లైట్ ఇలా ఆన్ అయితే మనకి ఆన్ అయినట్మాట. ఇది ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకున్నాను. సో సౌండ్ వస్తుంది మనకి. ఇప్పుడు వెంటనే మనకి విదిన్ సెకండ్స్లో ఇది వేడెక్కిపోతుంది అనమాట. మనకి వామ్ వాటర్ కావాలంటే వెంటనే మనం గ్లాస్లో వేసుకొని తాగేయచ్చు. ఎందుకంటే గోరువెచ్చని నీళ్ళు ఎక్కువ మంది తాగుతారు కాబట్టి అలా తాగొచ్చు. వేడిగా కావాలంటే స్టోర్ చేసుకొని మిక్స్ చేసుకోవాలంటే మనం ఎక్కువగా అంటే ఆఫ్ చేయకపోయినా అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. లేదంటే కొంచెం ఎక్కువ వేడి చేసుకుని మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా సౌండ్ అనేది. సో స్టీమ్ అంతా ఇలా ఆవిరి వస్తుంది అన్నమాట, వేడెక్కిపోతుంది వాటర్. ఓ మై గాడ్, చూసారా స్టీమ్ ఎలా వస్తుందమ్మో, కాలుతుంది. సో అంత స్టీమ్ ఉంది, అంత వేడిగా ఉన్నాయి, హాట్గా ఉన్నాయి. చూసారు కదా ఈ స్టీమ్ అనేది ఎంత వేడెక్కిపోయిందో ఈ వాటర్ అనేది. సో ఇదైతే చాలా సాలిడ్గా ఉంది అండ్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి ఎటువంటిది క్లీనింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ లీటర్ అంటే 1.7 లీటర్స్ ఇది. ఎక్కువ మంది 1 లీటర్ బుక్ చేసుకుంటారు, బట్ ఎక్కువ వాటర్ అనేది మనకి స్టోరేజ్ ఉండదు. 2 లీటర్స్ వరకు, 1.7 అంటే దగ్గరలో 2 లీటర్స్ వరకు ఉంది కాబట్టి ఇది స్టోర్ చేసుకోవచ్చు, మనం మిక్స్ చేసుకోవచ్చు. వేడి నీళ్ళు ఇంత హాట్ చేసాం కదా, ఇంత
ఎక్కువసేపు ఉంచాం కాబట్టి మనకి మిక్స్ చేసుకోవచ్చు హాట్ అండ్ కోల్డ్ వాటర్. సో ఆ విధంగా మనం తాగొచ్చు. ఇది చాలా యూజ్ అవుతుంది. ప్రైస్ వచ్చి 1065 రూపీస్. సో రీజనబుల్గా అనిపించింది, ఎందుకంటే ఇది సాలిడ్ మెటీరియల్ అనిపించింది. వాటర్ కూడా ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్, ఒకవేళ మర్చిపోయినా అది ఆఫ్ చేసుకోవచ్చు. మనకి వామ్గా కావాలంటే వామ్గా ఉంది, హాట్గా కావాలంటే హాట్గా కూడా ఉంది. సో అన్ని విధాలుగా మనకి ఇది యూజ్ అవుతుంది. టీ వేడి చేసుకోవడానికి కానీ పాలు వేడి చేసుకోవడానికి ఏదైనా. ఏంటంటే మనకి 1 లీటర్ కంటే 1.7 లీటర్స్ కాబట్టి స్టోరేజ్కి ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే అప్పుడే మేము ఏ వీడియో వేసినా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.